2019లో ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీతో ఆయన అధికారం దక్కింది. ఇవాళ కూడా సేమ్ అదే 2 విధాలుగా, ఒక పక్క ఈ ఎఫెన్సివ్గా ఏ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడండి తన ఎమ్మెల్యే ఈవీఎం బద్దలు కొడితే ఆ ఈవీఎం బద్దలు కొట్టడాన్ని సమర్థిస్తూ మీడియాతో మాట్లాడతాడు. ఏముంది అక్కడ? రిగ్గింగ్ జరుగుతోంది. అరే, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్న రాజకీయ పార్టీ అధ్యక్షుడు అతను. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇవాళ కూడా చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడివి. ఈవీఎం బద్దలు కొట్టడాన్ని సమర్థించాడు. అదే సందర్భంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు, బట్టలోడదీస్తా అంటున్నాడు. పోలీసులు మీరు ఇన్ని వాహనాలతోటే వెళ్ళాలి అని చెప్పని ఆయనకి నిబంధనలు విధిస్తే వాళ్ళ నిబంధనలు వాళ్ళకి కూడా గుర్తులేనంతగా వాళ్ళు 7 కార్లలో వెళ్ళమనంటే ఈయన 700 కార్లలో వెళ్తున్నాడు. పోలీసులు కూడా మర్చిపోతున్నారైనా మనం 7 కార్లలో వెళ్ళమని నిబంధనలు విధించాము అని చెప్పని. ఆయన ధిక్కర ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎవరు మనల్ని అడ్డుకునేది అంటున్నాడు. అదే సందర్భంలో వాళ్ళ శ్రేణులు కూడా రప్పరప్ప నరుకుతాము, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు రప్పరప్ప నరుకుతాము అని చెప్పని 2029లో అని చెప్పని వాళ్ళు బాహాటంగా ఫ్లెక్సీలు పట్టుకొని ప్రదర్శిస్తూ ఉంటే ఏం చెప్తున్నాడు? ఏముంది అందులో తప్పు? పుష్ప సినిమా డైలాగే కదా, సినిమా డైలాగులు చెప్పడం కూడా తప్పేనా? ఏంటంటే తెలుగుదేశం వాళ్ళని నరుకుతానన్నాడా, మంచిదేగా అని చెప్పని మీడియా ముఖంగా మాట్లాడుతున్నాడు.